ఇంట్లో నాకు ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీలలో ఈ ఆలూ ఫ్రై ఒకటి. ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేకపోయినప్పుడు ఈ ఆలూలు ఒకటి ఉంటే చాలు. మనం సింపుల్‌గా క్రిస్పీ ఆలూ ఫ్రై చేసేసుకోవచ్చు. మామూలుగా ఈ ఆలూని తినడానికి ఇష్టపడరు. బాడీ పెయిన్స్ వస్తాయని. కానీ వీక్‌కి ఒకసారి, 15 డేస్‌కి ఒకసారి తీసుకోవచ్చు. దీంట్లో ఉన్న రిచ్ ఇన్ ఫైబర్ అలాగే కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి కాబట్టి వీక్‌కి వన్స్ అలా తీసుకోవచ్చు. సింపుల్గా నేను ఈరోజు క్రిస్పీ ఆలూ ఫ్రై చూపించేస్తున్నాను. ఫస్ట్ ఆలూ పైన ఉన్న పీల్ని ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది యాడ్ చేయట్లేదండి. మనం క్రిస్పీగా ఆలూ ఫ్రై కావాలనుకుంటే ఆనియన్ వేయకూడదు. ఆనియన్లో ఉన్న వాటర్ వల్ల ఆలూ కూడా చాలా సాఫ్ట్ అయిపోతుంది. క్రిస్పీగా కావాలనుకుంటే వీటన్నిటిని ఏం యాడ్ చేయకూడదు. జస్ట్ ఆయిల్లోకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని వీటిని కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ అనేది వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు వేడి వేడి రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆలూ ఫ్రై అయినప్పుడు పసుపు, ఈ ముందుగా దంచుకున్న వెల్లుల్లిని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మరి మూత పెట్టిన తర్వాత తీస్తే మనకి ఆలూలు కొంచెం క్రిస్పీగా తయారవుతుంటాయి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే 1 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటే మనకి ఆలూ అనేది క్రిస్పీగా తయారైపోయి రెడీ అయిపోతుంది సింపుల్గా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.